అరే సురేష్ రమ్మా జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ గారి నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ జగిత్యాల పట్టణం 11వ వార్డు 12వ వార్డుకు ఈ రోజు నిజామాబాద్ రోడ్డుకు అంటుకొని ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాక తొలి ఎంపీ జగిత్యాల గడ్డ మీదకెళ్ళి మన శ్రీ రంగారావు గారు అంటే సంజయ్ కుమార్ తాత అని చెప్పక తప్పదు. అయితే వాళ్ళ తాత ఈ గాంధీనగర్ ఏర్పడడానికి ముఖ్య కారణమని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ రోజు వందల కుటుంబాలు గాంధీనగర్లో నివసిస్తున్నాయి. ముఖ్యంగా దళితులు ఈరోజు ఎన్నో ఎకరాల భూమి వందల కోట్ల విలువ గల భూమిని దళితులకు అంకితం ఇచ్చిన ఘనత అది సంజయ్ కుమార్ తాత గానీ వాళ్ళ కుటుంబానికే ఎదుగుదని సందర్భంగా తెలియజేస్తున్నా. సంజయ్ కుమార్ గారి తాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టే దానికి అనుగుణంగా బడుగు బలహీన ప్రజలు ఏదైతే ఉన్నారో అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు ఏది, పేదలకు చదువు కావాలి, ముఖ్యంగా సంక్షేమ పథకాల కంటే ముఖ్యంగా చదువు ఒకటే అని అంబేద్కర్ చెప్పిండు. దానికి ఆలోచన విధంగా సంజయ్ కుమార్ గారు వీళ్లకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వీళ్ళ బతుకులు మారాయి, కానీ వీళ్ళకి నేను చదువునిస్తానికి అంకురం కట్టుకొని జగిత్యాల నియోజకవర్గాన్ని విద్యామయం చేస్తూ బడుగు బలైన ప్రజలకు విద్యను చౌకగా చేస్తున్న వ్యక్తి ఎవరంటే సంజయ్ కుమార్ అని చెప్పక తప్పదు మిత్రులారా. ఇంకొక 3 సార్లు ఎమ్మెల్యే అయి ఒక్కసారి మంత్రి అయితే జగిత్యాలను తెలంగాణలో అభివృద్ధి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండో జగిత్యాలను సంజయ్ కుమార్ అదే విధంగా ఎత్తడని ఈ సందర్భంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ నాకు రుణపడి ఉంటా జీవితంలో. 11వ వార్డులో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ప్రైమరీ స్కూలు నిరుపయోగంగా ఉన్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరం కూడా నేను మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి విడుదల చేసి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. వారికి ఈ ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాజీ చైర్పర్సన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు, మరి గౌరవ ప్రజాప్రతినిధులు 11, 12 వార్డు మరి వివిధ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇలా చాలా శుభదినం. ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, దళితులు మరియు బలహీన వర్గాలు ఎంతో మంది కూడా మరి ఈ ప్రాంతం గాంధీనగర్ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో మరి వారి యొక్క తాతగారు అయినటువంటి శ్రీరంగారావు గారు మొట్టమొదలు 1962లో మరి గాంధీనగర్ వారి నాయకత్వంలోనే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఎమ్మెల్యే గారు గాంధీనగర్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి నిధులు కేటాయించినటువంటి ఘనత వారికే దక్కింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి చదువుతోనే విజ్ఞానం, వికాసం మరి అభివృద్ధి జరగాలంటే ఓన్లీ మరి చదువు ద్వారానే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మరి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళాలని వారు చెప్పగానే వెంటనే విచ్చేసి పరిశీలించి తక్షణమే నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి 11వ వార్డులో వివిధ సామాజిక వర్గాల కుల సంఘాలకు మరి మాదిగ సంఘ భవనానికి 15 లక్షలు,
అదేవిధంగా మిత్రులెవరి సంఘానికి 5 లక్షలు, అదేవిధంగా మరి దొమ్మరి సంఘానికి కూడా 5 లక్షలు, ఆ విధంగా మరి గుట్రాజేశ్వరం రోడ్డు కూడా మరి 1,40,00,000తో కూడా దాన్ని ఇలా ఒక అద్దం లాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ విధమైనటువంటి అనేక మరి గతంలో మన ఊరు మనబడిలో కూడా ఈ ప్రాంతానికి మరి ఆ స్కూల్ కూడా ఇన్నోవేషన్ చేయాలి తమ్మి అని చెప్పంటే నేను మరి ముంగటి ఉండి కూడా దాన్ని కూడా పూర్తిగా పేద ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా వారి ఆదేశాల మీద కూడా పూర్తి చేయడం జరిగింది. అక్కడ 3 లక్షలు 8 లక్షలు మంజూరు చేయించారు. మా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గారిని వెంటనే పర్యవేక్షిస్తే తప్పకుండా చేద్దాం. తర్వాత లైబ్రరీ పక్షాన పుస్తకాలు అవన్నీ కూడా మనం అరేంజ్ చేద్దాం. మొన్న అంబేద్కర్ జయంతి నాడు కూడా అడిగిన ఎస్సీ స్పెషల్కి కిరాయిదారులు ఉన్నది, మనం ఒకటి సొంతం కట్టుకోవాలి, మన పిల్లలకు బాగుండాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఒకటే కోట్ చేద్దాం. ఇక ఈ బ్రిడ్జి విషయం మీరు అందరూ చూసారు. కొన్ని రోజులు మన అందరికి కూడా ఇబ్బంది ఉంటుంది. అది చూసిన ఎప్పుడో 120 ఏళ్ళ కింద కట్టిన బ్రిడ్జ్ అది అంటూ చూసిపెట్టేటట్టుంది. అది మంజూరు వచ్చింది. ఇక కొన్ని రోజులు అక్కడ డైవర్షన్ అవుతుంది. సుబ్బారెడ్డి మీరు కానీ అక్కడ మన వెల్లసంగా వాళ్ళు ఉంటారు, యాదవులు ఉంటారు, అందరూ కూడా కొద్దిగా సహకరించాలి. బంధువులకు డైవర్షన్ చేసేది ఉంటుంది చిన్న బంధు. రెండవది ఇవాళ నేను దిగారు కమిషనర్ గారికి మనకి ఏదైతే కొంత స్టాంప్ డ్యూటీ ద్వారా ఫండ్స్ వచ్చాయో ఆ ఫండ్స్ పెద్ద రోడ్లకు పెట్టమన్నారు. మా లింగాన్ని కాలేజీలో పనిచేస్తారు, ఉండే పని అంత పేదవాళ్ళు ఉండే ఆ రోడ్డు చాలా పెద్ద కనెక్టివిటీ వస్తుంది. ఎక్కడికి వస్తుంది వస్తుంది. అది కొంత వెళ్ళినాం. అది పూర్తిగా చివరి దానికి వచ్చేసి గుట్రాజేశ్వర రోడ్డు దానికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ముందటికి పోయిన తర్వాత లెఫ్ట్ కనుక మనకు ఈస్ట్ వెస్ట్ రోడ్ అన్నట్టు కొంచెం స్టేట్గా ఉన్నది మట్టి రోడ్. అది దయచేసి మీరు అది ఇంక్లూడ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ ప్రాంతానికి ముఖ్యమైన రోడ్లలో అదొకటి అది కనెక్టివిటీ అవుతుంది. మనం చూస్తూ ఉంటాం. చివరిగా ఒక విషయం చెప్తా. జగిత్యాల పట్టణం ఇప్పటికి కూడా మళ్ళీ మా కౌన్సిలర్ మా తమ్ముడు బాధపడుతున్నాడు. నేను చెప్పిన వెళ్ళిపోతలేను. కొందరు కౌన్సిలర్లు చెప్తున్నారు. మా అధికారులకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇది ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇప్పుడు కూడా 12 ఫీట్లలో ఇండ్లు కడుతున్నారు. కాలంలో ఒక్కసారికి వెనక తవ్వకపోతే 24 ఫీట్ల రోడ్డు ఈడికి వెళ్తుంటే ఆడదాకా కనబడుతుంది. మన పక్కన ఉన్న సలిగంటి కాడ కూడా లైబ్రరీ పెట్టాం గ్రామ పంచాయతీ కాడ. విన్నారా? ఈ రకంగా ఎక్కడైతే మనకు ముందడికి వస్తారో అక్కడక్కడ మనం లైబ్రరీ చేసాం. అప్పుడు చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్ బాగా ఎంకరేజ్ చేసాం. అట్లనే కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి ₹1,00,00,000 మనం దరూర్ క్యాంపుల బ్రహ్మాండమైన పని మొదలు పెట్టాం. అలా దాదాపు 80% ఖర్చు చేసే దాంట్లో బిల్లు కూడా వచ్చింది. బాధ ఏంటంటే ముత్తేదారు గారు ఆపిపోతున్నారు. అది కానీ ఇస్తే ఇవాళ ఇంతమంది ముందు చెప్తున్నది అయిపోతే లైబ్రరీ ఫండ్ కలెక్టర్ గారి సహకారంతో ఇప్పుడు అవినాయక్ గారు కావచ్చు, ఆస్తి భాష ఇప్పుడు వచ్చిన సత్యప్రసాద్ గారు 2 కోట్ల పైచిలకు మనకు అప్పులు పడుతున్నాయి. మొన్న ఉంటే నేను అడిగిన తర్వాత వెలుగటూరు కూడా ఒకటి మంజూరు ఇచ్చింది కలెక్టర్ గారు. ఇక్కడ మన విప్లవ కాన్స్టిట్యూన్సీ. ఈ రకంగా ఎక్కడ మనకు అవకాశం ఉంటే చేయాలి. ఇంతకుముందు చెప్పిన తమ్ముడు విద్యనే ఉంటేనే అన్నిటికీ మనకు వికాసం, విద్యతోనే వికాసం. మిగతా అన్ని తండ్రి 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే 11వ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడ చాలిందంటే జయించాలని చెప్పి చెప్తారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉండుంటారు, వివిధ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు ఉండుంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, మిత్రులు తెలుసుకొని ఏ మున్సిపల్ చైర్మన్ అని అడిగాడు. 10 ఉమ్మడి జిల్లాలకు ఉంటే 11వ జయించాలి. అదేవిధంగా 10 ఉమ్మడి జిల్లాలకు బీసీ స్టడీ సర్కిల్ ఉంటే 11వది జగిత్యాల పెడదామంటే రెంట్ కొద్దిగా అప్పుడున్న ప్రభుత్వంలోని ఆర్థిక ఇబ్బంది ఉంటే నా సొంత భవనం ఇచ్చి రోజు 100 మందికి భోజనాలు కూడా అరేంజ్ చేసి బుక్స్ ఇచ్చారు. స్టాఫ్ బుక్స్ ఏమో బుర్రా వెంకటేశ్వర గారు సెక్రటరీ, విజయ్ కుమార్ గారు లైబ్రరీకి సంబంధించిన టోటల్ బుక్స్ స్టాఫ్ వారిస్తే రోజు మధ్యాహ్నం భోజనం పెట్టాం. అట్లనే ఇప్పుడున్న లైబ్రరీ ఏదైతే పోలీస్ స్టేషన్ పక్కన మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయ్యేంత వరకు కూడా 70-80 మంది పిల్లలు వచ్చి చాలా గొప్పగా చదువుకున్న సందర్భంలో అక్కడ మరి భోజనం మాకు ఆకలి అవుతుంది. అంతకుముందు నేను పోయిన ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం పోయింది, కొద్దిగా నేను కూడా కన్ఫ్యూజన్ ఉంది. పిల్లలు వచ్చి మధ్యాహ్నం ఆకలి అవుతున్నారు సార్ అని చెప్పి విద్యార్థులు పాపం చదువుకుందాం అనుకునే సామాన్య కుటుంబాలు వస్తే వెంటనే రోజు 100 మందికి 80 మందికి ప్రతిరోజు కూడా అరేంజ్ చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ గొప్ప చెప్తున్నారు కాదు. ఒక పెళ్లికి పోతే అసలు నేనే ఆశ్చర్యపడ్డా. వాళ్ళకి అన్న చదువుకుంటేనే ఉద్యోగం వచ్చిందంటే మొత్తం మంది వచ్చి ఫోటో. అంటే విద్య పైన మనం ఈ రకంగా ఆలోచన. సంతోషం. గాంధీ జయంతి నాడు అక్కడ వేస్తూ ఉంటే ఎదురుగానే ఉంటే ఇటు గంగాధర్ ఒక దిక్కు, శంకర్ ఒక దిక్కు, తప్పకుండా మీరు ఇది చేయాలి. ఇక్కడ గంగాధర్
సో వాళ్ళు అడగడం జరిగింది, మంచి ఆలోచన తీసుకొచ్చారు. మరి వాస్తవానికి రాజకీయాలకు వచ్చిన నేను చాలా మంది అప్పుడప్పుడు మన టీవీలో మాట్లాడుతుంటారు, అభివృద్ధి ముసుగులు వచ్చారు, ఆయన అభివృద్ధి అయిందంటే నేను అభివృద్ధి కావడానికి చాలా ఉన్నాయి, ఆల్రెడీ అభివృద్ధి ఎందులోనే కాబట్టి చేసేది పెద్దగా ఏం లేదు. ఒకటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాం. ఏదైతే ఈ లైబ్రరీ కావాలనే ఆలోచన వచ్చింది, లైబ్రరీ చైర్మన్లు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, ప్రభుత్వం నుంచి ఎప్పుడో ఉండేది, లైబ్రరీ సెస్ అనేది ఉండేది. కానీ లైబ్రరీకి సంబంధించిన డబ్బులు సరిగ్గా వాడుకొని మరి ఆనాడు జగిత్యాలలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేయించి అది కూడా కేడిసిసి బ్యాంకు ఉంటే కేడిసిసి బ్యాంకు చైర్మన్ నాకు అత్యంత దగ్గర బంధువు అయిన సీనియర్ అప్పట్లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఉండి తర్వాత వాళ్ళు కేసీఆర్ గారితో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఆ సొంత భవనాన్ని మనం లైబ్రరీకి తీసుకున్నాం. అప్పటి వరకు అసలు జగిత్యాలలో పేదవాళ్ళు చదువుకున్నామంటే లైబ్రరీ లేదు. అది ఇక్కడ ఉన్న చాలా మందికి ప్రతి ఒక్క భూషం అనుభవాలు లేకపోతే మా సీనియర్ తెలవాలి. పాత బస్ స్టాండ్లో ఒక గూనిల్లు ఉండేది, ఆ గూనిట్లో కిరాయి నేను ఆడుకునేందుకు పోదు, నేను న్యూ స్కూల్ పొంగ మా నాన్న పెద్ద వకీలు కాబట్టి 2 పేపర్లు తెప్పిస్తుండే. మా నాన్న హిందూ పేపర్ చదువుతుండే, ఇంగ్లీష్, రెండో తెలుగు పేపర్ వస్తుండే, వాళ్ళ క్లయింట్లు అవుతుంది. కానీ వాళ్ళకి పోయి నేను చిన్నప్పటి నుంచి కూడా పేపర్ తీసుకుంటే అలవాటు. మరి అలాంటి అలవాటు ఉండట్లోనే ఆడినా పాడినా ఓసారి 10 రోజులు ఫెయిల్ అయినా కింద పెద్ద డాక్టర్ అయినా. నిన్న కూడా 15 ఆపరేషన్లు చేస్తారు. ఇవాళ 10 రోజులు వస్తామంటే మంత్రి గారు తెలుగు రమ్మన్నారు, అటు పోయేది కార్యక్రమం. మరి అటువంటి సందర్భంలో విద్య కావాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మన రాయకల్లో 35 లక్షలతోటి కొత్త లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు గాంధీనగర్ 11, 12వ వార్డుకి సంబంధించి లైబ్రరీ దానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయన గారికి, వైస్ చైర్మన్ గారికి, గిరినాభూషణం గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన భాజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. గతంలోనే ఒకసారి చెప్పంగానే మాకు లైబ్రరీ కావాలి గాంధీనగర్లో అని చెప్పగానే ఆనాడు మీ తాతగారు మా కోసం ఎంతగానో చేశారని చెప్పగానే మరి నేను కూడా తొందరలోనే మీకోసం చేస్తానని మా కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. సో కౌన్సిల్ అయిపోయి అంతా 3 నెలలు అవుతుంది. 3 నెలల లోపలనే మరి ఇక్కడ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. మరి సంజయ్ అన్న ఏదన్నా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఎస్సీ విద్యార్థులకి మరి హాస్టల్ కానీ స్కూల్ కానీ లేకుండా పోతుంది, కాలేజ్ లేకుండా పోతుందని 5 కోట్లతోటి మరి దాన్ని అట్లాగే చేయించడం జరిగింది. మరి ఏదైనా కానీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీనకి సంబంధించిన విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి, చదువుకోవాలి. దానికి నిదర్శనం మా కమిషనర్ గారు. మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి సంజయన కోరిక కాబట్టి మరి ఇట్లాగే జగిత్యాల డెవలప్మెంట్ని ఇంకా ఎంతగానో చేయాలి. ఒకటి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎంపీ గారితో ఒకటే విషయం మాట్లాడారు, మాకు ఖచ్చితంగా జగిత్యాలకు సంబంధించిన బ్లాక్ స్పాట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఒకటి మా వార్డులోనే ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పడం జరిగింది. మరి ఎంపీ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జగిత్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, మరి సంజయ్ అన్న పని చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేనే మాకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కావాలి పనిచేయడానికి అని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం కూడా జరిగింది. మరి అట్లాగే ఎంపీ గారు కూడా జగిత్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడని చెప్పడం జరిగింది. మరి ఇట్లాగే సంజయ్ అన్న ఇలాగే డెవలప్మెంట్ చేయాలి, అందులో ప్రతి ఒక్కరిని భాగం చేస్తున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనందరావు పల్లి చుట్టారు మీ అందరికీ చాలా 40 ఫీట్ల రోడ్డు పెట్టుకున్నారు యాదవులు, వాళ్ళందరూ మన ఎస్సీలు అందరూ కూడా. ఆ పక్కన ఇప్పుడు మన రోడ్డు చూస్తే ఇట్లా చూస్తే ఇటుకలు ఆడికి కనబడుతుంది, ఇంకా లేఅవుట్ అంటారు. లేఅవుట్లు అనేది ఆ కాలంలో నేను పుట్టక ముందు వచ్చింది, మీరు పుట్టక ముందు వచ్చింది. ఇప్పుడు లేఅవుట్ లేదు. ఆ కాలంలో లేఅవుట్ చేస్తుంటే ఇప్పుడు దవాఖాన వచ్చింది, మీకు శ్మశాన వాటికి జాబ్ తిరిగి ఉండొచ్చు. ఇంకా పార్కు కూడా జాబ్ ఉంది. మళ్ళీ కట్టు మహిళలు అడుగుతున్నారు, మా మాలలు అడుగుతున్నారు, అది అట్లా కూడా జాగా సర్కార్ జాగా ఎక్కడైనా మిగిలిందంటే చిన్నే మా కమిషనర్ అమ్మ దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఆయన కూడా నాకు నేను వచ్చినాక తలకాయ ఏది కానియలే. ఈడ కూడా మన అంతా పట్టదిట్ట ఉంటే మార్గ సంఘ భవనం, దానికి కూడా 10 లక్షలు నిధులు పెట్టినాం, చిత్తపట్ట దానికి పెట్టినాం, ఒక రీతి తర్వాత తీసుకొచ్చినాం. కాబట్టి ఈ జగిత్యాల ప్రజలు గాంధీనగర్నే కావచ్చు, పెద్దలు రాయసింగరావు గారు ఇంట్లో మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కట్టించారు, అది చూస్తారా? లేకపోతే 1975లో పక్కనే అంతరంగా ఉన్నారు అక్కడ ఎస్సీ కాలనీ, ఇంతకుముందు చొక్కారావు గారి పేరు చెప్పారు, వారు అప్పుడు ఇంట్లో మంత్రి శంకుస్థాపన చేశారు. ఒక్కసారి ఆడ రోడ్డు చూడదు,
ఇట్లా పోతుందంటే ఆడికెళ్ళి పడదాంటే ఉంటుంది రోడ్డు పక్కన చిన్న చిన్న ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం కట్టుకుంటే మరి రేపటి నాడు బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూడా ఒక లక్ష్యం మా దగ్గర 10 మీటర్ల వీధిలో ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ స్తంభాలు వేయించలేరని మరి మా స్కూల్ కట్టుకుంటారో వేయాలని ఇచ్చారు. పాప డబ్బులు కూడా అలా పెట్టుకుంటామంటారు. అప్పుడు దరూరు నుండే మనం కలిపినాం. ఇవన్నీ కూడా కొద్దిగా మా కమిషనర్ గారు కూడా నెలని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారులు కూడా పట్టణవాసులు అక్కడ 10 ఫీట్ల మీద పర్మిషన్ ఇచ్చారు పెద్ద బంగ్లా. మరి గ్రామ పంచాయతీ అది మొత్తం కూడా జగిత్యాల పట్టణంలో కలిపేసి. కాబట్టి నేను చివరగా కోరేది ఈ ఏదైతే గ్రంథాలయాన్ని తొందరగా పూర్తి కావాలి. తర్వాత మంచిగా చిన్న పల్లెలలో కూడా నడుస్తున్నాం. శాంక్షన్ చేయించి బాగా కొబ్బరికాయలు కొట్టాలి అలవాటు కావాలి. ఈ గారు చెప్పు ఇక్కడ ఉండి చెప్పు. శేఖర్ మీరు రండి. ఇవాళ మన మహిళా డిగ్రీ కాలేజ్ ఉన్నది. ఆటోనామస్ అయిపోయింది. 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా పేదవాళ్ళు. ఐటీఐ పాత డీజిల్ అంబేద్కర్ కాలేజ్ కొత్తగా రావాలని అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ వెళ్తే ఇప్పుడు 5 కోట్లతో అది మంజూరై పనులు ఈ నెలాఖరు పూర్తయిపోతాయి. ఐటీఐ టీఆర్ నగర్ వస్తుంది. తర్వాత మొత్తం 29 కోట్లతో అది పనులు జరుగుతుంది. 29 కోట్లతో పనులు. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం కాదు. మరి మన గాంధీనగర్ స్కూల్ కూడా మనకు తెలుసు. ఇక్కడ స్కూల్ ఉంది, అక్కడ స్కూల్ ఉంది. అలా కొన్ని పనులు ఉన్నాయి. పనులు చెప్తే బాబా శంకర్ అయినా కూడా కొన్ని పనులు చెప్పి కొన్ని బిల్లులు ఆగిపోయినాయి. తన ఆర్థికంగా దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నాడు. ఆలోచన చేస్తున్నది కూడా చేస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయంగా ఇంకోటి కూడా ఇస్తారు. సరే ఊకే ఎంపీ గారి దగ్గరికి పోతుంది. మరి అది బ్లాక్ స్పాట్ రోడ్ మీరు చెప్పేది ఎంతమంది మన దళిత బిడ్డలు కనిపించారు. 2000 సంవత్సరంలో నాటాటా సుమో కింద పడే చెలగలైన సస్సు బతికేడు. ఆ కాలంలో 15,000 రూపాయలని ఇలా ట్రీట్మెంట్ చేయించినందుకు గతంలో ఈ గాంధీనగర్ కాలనీని మన గౌరవ శాసనసభ్యులు గారు తాతగారు వీరేంద్రరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కాలనీ ఏర్పాటు చేయడం, ఈరోజు మళ్ళీ వారి మనుమడుగా వారి చేతుల మీద ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం. మరి మీరందరూ చూస్తున్నారు, గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం రాలేదు. మరి అపోజిషన్లో ఉండి ధర్నాలు చేసుకుంటా రస్తారోకాలు చేస్తే జగిత్యాల అభివృద్ధి జరగదు. మరి ఆల్రెడీ నూకపల్లిన 4,000 ఇళ్లకు మనం అందరికీ అలాట్మెంట్ చేసినాం, కానీ మౌలిక సదుపాయాలు చేయలేదు. మరి వాటికి నిధులు కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అనే ఒక ఆలోచనతో వారు ముందుకు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మరి వారు ఇలాగే ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎంపీ అరవింద్ గారిని కూడా కలిసి సెంట్రల్ కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. మరి ఇక్కడ మనం అందరం రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి. ఇలాగే సంజయ్ కుమార్ గారికి కూడా మనం మద్దతు చేసి ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చెప్పాలి. ఈరోజు ఉచిత బస్సు కానీ, 200 కరెంటు కానీ, 500 సిలిండర్ కానీ, ఇప్పుడు నిరుద్యోగుల 65,000 మందికి నిరుద్యోగులు ఇచ్చి అవకాశాలు కల్పించారు. ఇంకా నోటిఫికేషన్ వెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మనం దోహదపడదామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు.